హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా పూజా సామాగ్రిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏంటంటే నేను వీక్లీ వన్స్ దోముకుంటానండి, అన్ని విగ్రహాలతో సహా. దీపపు కుందులు అయితే మనం రోజు దోమాల్సిందే, 2-3 జతలు ఉంచుకొని రోజు నిత్య దీపం పెడతాం కాబట్టి దోముతూ పెట్టుకుంటూ ఉంటాము. కానీ మిగతావన్నీ అలా కాదు కదా, వారానికి ఒక్కరోజైనా క్లీన్ చేయాలి. కాబట్టి మనం ఈ రాగి ఇత్తడికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా జిడ్డుగా ఉన్న పాత్రలు ఈ విధంగా మనం కాస్త సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల జిడ్డు అనేది ఇతర సామాన్లకు కూడా అంటకుండా ఉంటుంది. అలాగే ముందుగా మనం కాస్త పాత చింతపండు ఉంటుంది కదా, అది కాస్త తీసుకోండి. అంటే మీరు ఎన్ని సామాన్లు దోముతున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను దోమే ఆ కొద్దిగా సామాన్లకి ఈ కాస్త చింతపండు సరిపోతుంది. కాస్త గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టండి. అలాగే అందులోకి ఒక అరకప్పు దాకా, అంటే చిన్నపాటి కప్పు అండి, పెద్ద కప్పు కాదు, చిన్నపాటి కప్పులోంచి ఒక అరకప్పు సబీనాని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్సో టైప్లో వస్తుంది, ఇదివరకు పాత సబీనా ఉండదు కదా, అది ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. బట్ ఇప్పుడు ఎక్సో వచ్చేసింది కాబట్టి ఎక్సో సబీనా అంటే మన దగ్గర ఏ సబీనా అవైలబుల్ ఉంటే ఆ సబీనాని మనం ఈ విధంగా డిల్యూట్ చేసుకోవాలి. అలాగే మనం ఒక స్కాచ్ బ్రైట్ని యూజ్ చేసుకోవాలి. దేవుడి సామాన్లకి ఎప్పుడు కూడా మనం సపరేట్గా స్కాచ్ బ్రైట్ని యూజ్ చేయాలి. ముందుగా ఇలా వెండి సామాగ్రి ఉంటుంది కదా, వెండి, రాగి, ఇత్తడి ఎటువంటి సామాగ్రి అయినా ముందుగా వాష్ చేయండి. ఎందుకంటే వాటికి ఉన్న గంధం, పసుపు, కుంకుమ కాస్త వదిలిపోతుంది అండ్ మనం దోపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మనం కాస్త వాటర్లో వాష్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా డిల్యూట్ చేసుకున్న ఈ సబీనా చింతపండు మిక్స్ని విగ్రహాలకి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం అంతటా కొంచెం అంతా లోపటికి అంటే కాస్త మూలలకు కూడా అప్లై చేసుకుంటే ఎవ్రీ పార్ట్ కూడా క్లీన్గా ఉంటుందండి. అలాగే రాగి చెంబులకి, ఇత్తడి దీపపు కుందలకి, ఇత్తడి సామాన్లకి అన్నిటికీ కూడా మనం ఏదైతే డిల్యూట్ మిక్స్ చేసుకున్నామో ఈ సబీనా చింతపండు ఈ విధంగా సింహాసనానికి అన్నిటికీ కూడా అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మనం కాసేపు దాన్ని అట్టే వదిలిపెట్టి ఉంచేసేయాలన్నమాట. అంటే అప్లై చేశాక అట్లీస్ట్ ఒక 8 మినిట్స్ అయినా మనం దీన్ని కాసేపు వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పులుపుదనం ఉంటుంది కదా, ఇది కాస్త దాని మీద ఉన్న ఈ బ్లాక్నెస్ని తీసేస్తుంది. అండ్ ఒక బ్రష్ని తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా, ప్రతిమలు ఉన్నప్పుడు ఏంటంటే బ్రష్ కంపల్సరీ యూజ్ చేయాలి. సింహాసనానికి కూడా డిజైన్ ఉంది కాబట్టి మనం బ్రష్తో వాష్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ అప్లై చేసుకున్నాక చెప్పాను కదా 10 to 15 మినిట్స్ మనం దీన్ని అట్టే వదిలిపెట్టి ఉంచేసేయాలన్నమాట. అలా 10 నుంచి 15 నిమిషాల తర్వాత మనం ఒక బ్రష్ని తీసుకొని విగ్రహాలని ఇలా మనం కాస్త బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన వెండి పైన ఇలా విగ్రహాలకి వర్క్ ఉంటుంది కదా, అట్లా. అండ్ ఎక్కువ ట్యాన్ ఉన్నట్టయితే మీరు విమ్ లిక్విడ్ని కూడా యూజ్ చేసి ఈ విగ్రహాలని కాస్త శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం స్కాచ్ బ్రైట్ యూజ్ చేస్తాం కదా, చూడండి ఇక్కడ రాగి చొమ్ము ఎంత నల్లగా ఉందో. ఇలా స్కాచ్ బ్రైట్తో మనం కాస్త దోముకోవాలన్నమాట. నార్మల్ యూటెన్సిల్స్ దోముకున్నట్టే కాస్త మనం దోముకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే మనకి దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ విధంగా చేసుకుంటే మనకి రాగి ఇత్తడి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు, అరిగిపోదు అనమాట. పీతాంబరి యూజ్ చేస్తే మాత్రం కాస్త రాగి అనేది అరిగిపోతుంది, ఇత్తడి కూడా అరిగిపోతుంది. అండ్ రోజుకి దానిలో బ్లాక్నెస్ పెరిగిపోతుంది, షైనీగా ఉండవన్నమాట. ఇలా చింతపండు సబీనా యూజ్ చేస్తే మనం జస్ట్ ఒక వాష్ ఇవ్వగానే మన ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు మంచిగా మెరుస్తూ ఉంటాయి. అండ్ వెండి కూడా ఈ విధంగా మనం నీట్గా ఇలా వాష్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుందన్నమాట. బాగా నల్లగా అయిపోవు, జిడ్డుగా అనిపించవు. అండ్ పీతాంబరి యూజ్ చేస్తే రాగి బాగా అరిగిపోతుంది అండ్ బ్లాక్నెస్ వస్తుంది. అండ్ అంత హోల్స్ కూడా పడిపోతాయండి. అంటే ఇప్పుడు రాగి చెంబులు యూజ్ చేస్తాం కదా, మనకి హోల్స్ పడిపోతాయి త్వరగా. ఇలా సబీనా చింతపండు యూజ్ చేస్తే హోల్స్ పడవు. చూసారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా వీడియోని షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఇంట్లో ఈజీగా శుభ్రంగా ఎలా చేసుకోవాలో ఇత్తడి, రాగి సామాన్లు చూసాం కదా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.